సీఎం మాజీ తమిళనాడు గవర్నర్ కీర్తిశేషులు రోషయ్య 91వ జన్మదినం సందర్భంగా ఏపీ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి షేగు షణ్ముగంరావు కార్యాలయం వద్ద స్వర్గీయ రోషయ్య 91వ జయంతి సందర్భంగా పట్టణానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అర్బన్ ఆర్యవైశ్య అధ్యక్షులు కొండ ప్రవీణ్ శంకర్, అర్బన్ ఆర్యవైశ్య కోశాధికారి ఎస్వి రమేష్ బాబు, కోట గురుబ్రహ్మం, దాస లక్ష్మీనారాయణ, ఎంపీ ఆంజనేయులు, కోట సత్యనారాయణ, పవనాసి సురేష్ బాబు తదితరులు ఆర్యవైశ్య మహాసభ సభ్యులు పాల్గొని స్వర్గీయ రోషయ్యకి ఘనంగా నివాళులర్పించి అనంతరం చేగు షణ్ముగంరావు, కొండ ప్రవీణ్ శంకర్, ఎస్వి రమేష్ బాబు మీడియాతో మాట్లాడారు. పొట్టి శ్రీరాములు అర్బన్ ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రెసిడెంట్. ఈరోజు మన కొండేటి రోషయ్య గారి 91వ జయంతి సందర్భంగా మా సంఘ మిత్రులందరూ ఈరోజు ఇక్కడ ఒక వేదికగా ఏర్పడి నివాళులు అర్పించడం జరిగింది. రోషయ్య గారి గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆయన రాష్ట్రానికి వెన్నెముక లాంటి వారు. ఆయన గెలిచింది తక్కువైనా ప్రభుత్వంలో ఆయన ఎప్పుడూ స్థిరంగా ఉండేవాడు. అది మన వైశ్యుల్లో మనం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. మనకి గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం వారు మనకి ఎండోమెంట్లో ఉన్న ఆస్తులన్నీ ఎవరి ఆస్తులు వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి ఉన్నారు. ఆ జీవో కూడా కాపీ వచ్చింది, కానీ గత ప్రభుత్వంలో జరగలేదు. ఇప్పుడు మనకి ప్రభుత్వం అనుకూలంగా ఉంది. మన పొంగూరు నారాయణ గారు మినిస్టర్గా, ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ కూడా అయి ఉన్నారు. అలాగే రామనారాయణ రెడ్డి గారు కూడా మినిస్టర్గా ఉన్నారు. అలాగే టీజీ భరత్ గారు కూడా ఉన్నారు. మనము ఈ సందర్భంగా ఇప్పటి నుంచే వీటి మీద మనసు పెట్టి ఆ పనులన్నీ పూర్తి అయ్యేదానికి ఎండోమెంట్లో ఏం ఆస్తులు ఉన్నాయో మన వయస్సులు చేయదగినవన్నీ మనం ముందుకు తీసుకుపోవాలి. దాని విషయంలో టౌన్ హాస్పిటల్లో కూడా ఒక సర్వే నెంబరు రిజిస్టర్ కావడం లేదు. 36 ఎకరాలు సుమారుగా రిజిస్టర్ అవ్వడం లేదు. వేరే సర్వే నెంబర్లు వేసుకొని అందరూ రిజిస్టర్ చేసుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు కొన్ని కాకుండా కూడా. అటువంటిది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ టౌన్ హాస్పిటల్ ఆ సర్వే నెంబర్ని మన మంత్రుల ద్వారా మీ అందరి సహకారంతో దాన్ని కూడా పూర్తి చేస్తాను. ఈరోజు రోషయ్య గారి జన్మదిన సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. జై వాసవి. ఈరోజు మా ప్రీతం నాయకుడు, గౌరవనీయులు, పూజ్యులు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా పనిచేసినటువంటి మహనీయుడు వారి యొక్క జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు వారి 91వ జన్మదినం. మరి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరపున వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి రోషయ్య గారి గురించి ఆర్యవైశ్యులకు కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. వారు చేసినటువంటి కార్యక్రమాలు, వారు చేసినటువంటి సేవలు రాష్ట్రంలో ఎవరు కూడా మరవలేనివి. మరి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో అనేక ముఖ్యమంత్రుల దగ్గర మంత్రివర్యులుగా వారు పనిచేయడం జరిగింది. రాష్ట్రంలోనే అత్యధిక సార్లు 16 సార్లు ఆర్థిక మంత్రులుగా వారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి వారి యొక్క బడ్జెట్ని ఎవ్వరు కూడా ప్రతిపక్షాలు కానివ్వండి, మిగతా పార్టీలు ఎవరైనా కానివ్వండి, వారి బడ్జెట్ని ఏకతాటిగా ప్రతి ఒక్కరు కూడా ఆమోదించడం జరిగింది. మరి ఇటువంటి మహనీయుడు మన రాష్ట్రంలో చాలా అరుదుగా ఉంటారు. మరి ఈనాడు వారికి మనం ఎంత నివాళులు అర్పించినా కూడా తక్కువే. వారికి ఒక లక్కీ టిప్ ఉంది. వారి పుట్టినరోజు 4వ తేదీ, పెళ్లి రోజు 4వ తేదీ, మరణించిన రోజు కూడా
4వ తేదీ కావడం ఒక పెద్ద విశేషం. మరి ఇటువంటి మహనీయుడికి మేము నివాళులు అర్పించడం నిజంగా మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. రోషయ్య గారికి నాకు చాలా అనుబంధం ఉంది. ఎన్నోసార్లు 100 సార్లు సార్ని మేము కలవడం జరిగింది. మా యొక్క నెల్లూరులో ఉన్నటువంటి సమస్యలను కూడా చాలాసార్లు వారికి విన్నవించడం జరిగింది. మరి మా ఆర్యవైశ్య మహాసభ ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఉందంటే రోషయ్య గారి పుణ్యమే. వారు ఆ రోజుల్లో ప్రతి ఒక్క గ్రామం తిరిగి మరి మెంబర్షిప్ని 25 రూపాయల మెంబర్షిప్ని కొన్ని వేల సంఖ్యలో మహాసభలో చేర్పించి మహాసభని 35-40 సంవత్సరాల క్రితమే వారు చింతలబస్తి ఖైరతాబాద్లో మంచి సెంటర్లో ఆ రోజుల్లో సుమారు 40-50 లక్షల రూపాయలు, ఆ రోజుల్లో 40-50 లక్షలు అంటే ఈరోజు కనీసం అది 10 కోట్లు చేస్తుంది. మరి ఆ భవనం వచ్చి నిర్మాణం జరిపించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సమావేశం రోషయ్య గారి 91వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించాలని ఆర్యవైశ్య మహాసభ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రోషయ్య గారి గురించి పెద్దలందరూ చెప్పారు. రోషయ్య గారు మంత్రిగాను, ముఖ్యమంత్రిగాను, గవర్నర్ గాను, ఆర్థిక శాఖ మంత్రి గాను ఇవన్నీ చేశారు. ఆ టైంలో జనాలు మామూలుగా జయంతి అంటే ఆ పుట్టినరోజుకి వారు ఉన్నప్పుడు అందరూ బొకేలు తీసుకెళ్ళి అందరూ ఘనంగా వెళ్ళి కలిసి ఉండేది గొప్ప కాదు. వారి తదనంతరం కూడా వారు చేసిన గొప్ప పనులు ఈ రోజుల్లో బతుకున్నప్పుడు పుట్టినరోజులు చేస్తారు అనేది అందరూ వాళ్ళ తాహతం బట్టి, వాళ్ళ స్తోమతను బట్టి, అర్హతను బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. మనిషి మనం మధ్యలో లేరు అనే భావన లేకుండా వారి ఆశయాలు, వారు మన కోసం చేసినటువంటి కృషి గుర్తు చేసుకుంటూ ఆర్యవైశ్యులందరూ కూడా ఘనంగా ఈరోజు నివాళులు అర్పిస్తున్నారంటే అది వారు ఎంతో పుణ్యం చేసుకొని త్యాగం, వారు చేసినటువంటి త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు ప్రజల్లో ఆర్యవైశ్యులు చాలా మంది ఉండొచ్చు, వయస్సుల కోసం పాటుపడే వాళ్ళు అనే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. వాళ్ళలో ముఖ్యుడు ఆర్యవైశ్యుల్లో ముఖ్యుడు రోషయ్య గారు కాబట్టి ఈరోజు ఈ విధంగా వారు లేకపోతే కూడా 91వ జయంతిని మనం గుర్తుపెట్టుకొని ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం అంటే మన ఆర్యవైశ్య సంఘం ఎంతో పుణ్యం చేసుకుంది. ఈరోజు మనందరం ఇక్కడ ఏకం కాగలిగామంటే ఇదే సందర్భం. పెద్దలందరూ కూడా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనేసి షణ్ముఖరావు గారు కావచ్చు, కోట గురుబ్రహ్మం గారు కావచ్చు, కొండ ప్రవీణ్ గారు కావచ్చు, కోట సత్యం గారు కావచ్చు, వీరందరూ కూడా వారి ఆశయాల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, వారి ఆశయాలు ఇంకా బతికే ఉన్నాయి అని ప్రూవ్ చేయడానికిగా ఈ ఘన నివాళులు అర్పిస్తున్నారు. కాబట్టి ఆర్యవైశ్యులందరూ ఈరోజు కనీసం ఒక్కసారి వారి జయంతిని గుర్తుపెట్టుకునేలాగా తలుచుకోవాలి.